అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం పెప్టిక్ అల్సర్స్ గురించి తెలుసుకుందాము. వీటిని స్టమక్ అల్సర్స్ కూడా అంటాము. ఎవరికైతే కడుపు భాగం లేదా చిన్న పేగు భాగంలో పుండ్లు ఏర్పడతాయో వాటిని మనం పెప్టిక్ అల్సర్స్ అంటాము. కడుపు భాగంలో ఏర్పడితే గ్యాస్ట్రిక్ అల్సర్స్గా, చిన్న పేగు పై భాగం డియోడినంలో ఏర్పడితే డియోడినల్ అల్సర్స్గా మనం పిలుస్తూ ఉంటాము. ఈ కడుపులో పుండ్లు రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఎవరికైతే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంటుందో అలాంటి వారికి, అలాగే అధికంగా పెయిన్ కిల్లర్స్ NSAIDs, ఐబుప్రోఫెన్, నాప్రాక్సెన్ ఇటువంటి నొప్పి గోళీలు వేసుకుంటారో అలాంటి వారికి పెప్టిక్ అల్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పెప్టిక్ అల్సర్స్ అనేవి ఎక్కువగా 60 ఏళ్ళు పైబడిన వారిలో, ఇదివరకు పెప్టిక్ అల్సర్స్ ఉన్నవారిలో, స్మోకింగ్, డ్రింకింగ్ ఆల్కహాల్ చేసేవారిలో, ఎవరైతే అధికంగా మసాలా స్పైసీ ఫుడ్స్ తీసుకుంటారో, లేదా క్యాన్సర్కి సంబంధించిన రేడియోథెరపీ ట్రీట్మెంట్ చేయించుకున్న వారిలో ఈ పెప్టిక్ అల్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఎవరికైతే ఈ పెప్టిక్ అల్సర్స్ ఉంటాయో అలాంటి వారికి కడుపులో మంట అనేది ఉంటుంది. ఈ బర్నింగ్ సెన్సేషన్ అనేది తినే సమయంలో, మరికొందరికి రాత్రి పడుకునే సమయంలో, ఇంకొందరికి తిన్న వెంటనే ఈ మంట అనేది చూస్తూ ఉంటాము. ఈ బర్నింగ్ సెన్సేషన్తో పాటు కొందరికి కడుపు ఉబ్బసం, కడుపులో తేన్పులు రావడం, గాబరవడం ఈ లక్షణాలు చూస్తూ ఉంటాము. ఎవరికైతే పెప్టిక్ అల్సర్ తీవ్రంగా ఉంటుందో అలాంటి వారికి వామిటింగ్లో బ్లడ్ రావడం, మలంలో రక్తం రావడం, కొందరికి వీక్గా ఉండడం, కళ్ళు తిరగడం ఇటువంటి లక్షణాలు అయితే మనం చూస్తూ ఉంటాము. ఈ లక్షణాలు కనబడినట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని అయితే సంప్రదించాలి. డాక్టర్ గారు మీ హిస్టరీ తీసుకొని, అలాగే కొన్ని కన్ఫర్మేషన్ కోసం కొన్ని ల్యాబ్ టెస్ట్లు అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారు. రక్త పరీక్ష కానివ్వండి, మల పరీక్ష, బ్రెత్ టెస్ట్, శ్వాస పరీక్ష, ఈ టెస్ట్లు అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొందరికి ఎండోస్కోపీ ద్వారా కూడా పెప్టిక్ అల్సర్ అనేది మనం నిర్ధారించవచ్చు. ఎవరికైతే పెప్టిక్ అల్సర్, స్టమక్ అల్సర్స్ ఉంటాయో అలాంటి వారికి చికిత్సా విధానం వారి యొక్క లక్షణాలు బట్టి ఉంటాయి. ఒకవేళ ఈ పెప్టిక్ అల్సర్ అనేది హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వలన వచ్చినట్లయితే డాక్టర్ గారు కొన్ని యాంటీబయాటిక్స్, అమాక్సిసిలిన్, క్లారిథ్రోమైసిన్, మెట్రోనిడజోల్, లెవోఫ్లాక్ససిన్ ఇటువంటి యాంటీబయాటిక్స్ అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారు. మరికొందరికి యాంటాసిడ్స్, ఒమెప్రజోల్, రాబిప్రజోల్, సిమెటిడిన్, రానిటడిన్ ఇటువంటి యాంటాసిడ్స్ అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే కడుపులో పుండ్లు ఏర్పడితే కడుపు భాగాన్ని కాపాడడానికి కొన్ని మెడిసిన్స్, మీసోప్రోస్టాల్, సుక్రల్ఫేట్, బిస్మత్ బైసాల్సలేట్ ఇటువంటి మెడిసిన్స్ అయితే డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. పెప్టిక్ అల్సర్స్ అనేవి సరైన సమయంలో చికిత్స అందనట్లయితే కొందరికి కొన్ని కాంప్లికేషన్స్ అయితే ఏర్పడతాయి. మెయిన్గా కడుపులో నుంచి లేదా చిన్న పేగు డియోడినం నుంచి రక్తం రావడం, పర్ఫొరేషన్ రావడం ఇటువంటి మనం కాంప్లికేషన్స్ అయితే చూస్తూ ఉంటాము. పెప్టిక్ అల్సర్స్ రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి నివారణ చర్యలు పాటించాలి? మెయిన్గా పెయిన్ కిల్లర్స్ అనేవి అధికంగా తీసుకోకూడదు. స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి చేయకూడదండి. పెప్టిక్ అల్సర్ ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు? పెప్టిక్ అల్సర్ ఉన్నవారైతే రైస్, కొబ్బరి నీళ్ళు, అరటిపండు, టోస్ట్ ఇటువంటివి ఆహారం తీసుకోవచ్చు. ఎటువంటి ఫుడ్ తినకూడదు? ఎక్కువగా మసాలా స్పైసీ ఫుడ్ కానివ్వండి, పికిల్స్, సోడా, ఎరోటెడ్ డ్రింక్స్ కానీ, ఫ్రైడ్ ఫుడ్స్, కాఫీ ఇటువంటివి అయితే అవాయిడ్ చేయాలి. ఇది అండి కంప్లీట్గా పెప్టిక్ అల్సర్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.